హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మీ అందరికీ నేను అన్నవరం తీసుకెళ్దాం అనుకుంటున్నానండి. ఇదొక చిన్న ట్రావెల్ వ్లాగ్ అనమాట. మొన్న మేమందరం కూడా కలిసి వెళ్ళొచ్చాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము 26th జనవరి వెళ్ళామన్నమాట. మరి ఎర్లీ మార్నింగే ఈ రోజు 3 గంటలకు లేవాల్సి వచ్చింది. ఎందుకంటే 8:30కి ట్రైన్ అనమాట మా ఊర్లోన. అయితే లంచ్ నేను వెజ్ పులావ్ చేశానండి. నార్మల్ గా చూసారు కదా, పొద్దున్నైతే కొంచెమే నూనె పోసుకొని దీపంలో దీపారాధన అండ్ ఉన్న పువ్వులు కూడా నేను పూజ చేసేసాను. చూడండి 5:15 అవుతున్నది. నా వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. అంటే వెజిటేబుల్స్ అన్ని ముందు రోజే కట్ చేసేసానండి. మనకు కొన్ని టైం కలిసి వస్తుందని చెప్పేసి మీరు వీడియోని చూస్తుండండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అన్సబ్స్క్రైబ్ చేయకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, కుక్కర్లోనే మనకి త్వరగా ఒక 2 సీటీ వచ్చేస్తే మనకి సరిపోతుందని చెప్పేసి మనకి త్వరగా అయిపోతే బాగుంటుంది కదా. సో వెజిటేబుల్స్ అన్ని కూడా ఫస్ట్ అయితే కొంచెం మసాలా కూడా యాడ్ చేశాను. ఏంటంటే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కొంచెం పేస్ట్ చేసేసి కుక్కర్లో కొంచెం ఫ్రై చేశాను. అలాగే నార్మల్ రైసే కొంచెం ఒక 5 minutes నానబెట్టేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేశాను కదండి, అప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1కి 2 వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసాను. చూడండి ఎంత చక్కగా విడివిడిగా వచ్చిందంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. అండ్ లాస్ట్లోన కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి. ఏంటంటే మనం బయట ఫుడ్ కొనాల్సి వస్తే కొంటాం, బట్ మన వరకు ఎంత సాధ్యమో మనం అంతా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తే మంచిదే కదా అని చెప్పేసి చపాతీలు కూడా చేశాను. అండ్ మిక్స్ వెజ్ ఫ్రై కూడా చేశాను అనమాట. మిక్స్ వెజ్ ఫ్రై అయితే మా ఆయన చేశారు. కట్ చేస్తే ఇప్పుడు మా ట్రావెల్ స్టార్ట్ అయిపోతున్నది. నేను అమ్మ అందరం కూడాను దేవుడి దండం పెట్టుకుంటున్నాం. లగేజ్ కూడాను, అంటే చలికాలం కదా, రజాయిలు అండ్ స్వెట్టర్లు అవసరం వస్తుంది అని చెప్పేసి బోల్డ్ అయితే పట్టుకున్నాం. బట్ అస్సలు వీటి అవసరమే రాలేదండి. సో స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా మీ అందరి సంగతులు ఏంటండి? ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు? రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము. అండ్ మీలో ఎంతమందికి జర్నీ చేసే బిఫోర్ స్టేషన్కి వచ్చేయడం ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ స్టేషన్లోన ఒక మంచి కలర్ ఉన్న రోజా పువ్వు చూశానండి. నేను ఎక్కడ దొంగలాడేస్తానేమో అని చెప్పేసి మా అమ్మాయి నన్ను అలా పిలిచేసినదనమాట. దొంగలాడను, బట్ అలా నన్ను అంటే చూడడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో కట్ చేస్తే వచ్చిపోతున్న ట్రైన్స్ అయితే మేము అలా చూసుకుంటుంటే మా ట్రైన్ కూడా వచ్చేసింది. అండ్ ట్రైన్ ఎక్కేసాం కూడా, ట్రైన్ వదిలేసింది కూడా. అయితే ముందుగా రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ రూమ్ కూడా మేము ముందే ఆన్లైన్ బుక్ చేస్తాం అనమాట. సో ముందుకి మీతో అవి కూడా షేర్ చేస్తాను. అండ్ మా ఊర్లో క్లైమేట్ మటుకు సూపర్ గా ఉండాలండి. అలా మంచు పడుతుండాలి. ఇప్పుడు మార్నింగ్ ఎంతో తెలుసా, 9 అవుతున్నది, దగ్గరగా 9 అవుతున్నది అనమాట. ఎప్పుడైతే పలాస దగ్గర అవుతున్నామో నేను అమ్మ కూడా లంచ్ చేస్తామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 బ్రెడ్ ముక్కలే తిన్నాం అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా బయట నుంచి తెచ్చుకున్నారు. ఏదైనా జర్నీ టైంలోన కొంచెం హెవీ ఫుడ్ తినడానికైతే నేను అమ్మ ఇష్టపడం అనమాట. సో వీళ్ళైతే ఎవరు ఫోన్లో వాళ్ళు ఉండిపోయారండి. మీరు ట్రైన్ ఎక్కితే ఏం చేస్తారు? మీ బర్త్లో మీరు అలా పడక వేసేస్తారా, లేకపోతే ఫోన్లో మునిగిపోతారా? నేను అమ్మ ఏం చేస్తాను తెలుసా, అన్నీ కూడా కిటికీలోంచి అలా చూస్తూ ఉంటాం అనమాట. మాకు అది సరదా.
ఇప్పుడైతే ట్రైన్ దిగిపోయామండి. చూస్తున్నారు కదా, మేము ఆటోలోన కొండపైకి వెళుతున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఆటోలోన నలుగురికేసే ఎక్కిస్తున్నారనమాట. మేమైతే 5గురు ఉన్నాం కదా, మా బావగారు అయితే వేరే ఒక ఆటోలో వస్తున్నారు. 50 రూపాయలు తీసుకున్నారనమాట. సో ఏంటంటే ముందు వెళ్ళంగానే వ్రతం చేసేసుకుందాం అని చెప్పేసి ఉన్నాము. బట్ ఏంటంటే మళ్ళీ అందరం స్నానం చేసేసి అక్కడ టైమింగ్ కనుక్కుంటే సాయంత్రం 5 నుంచి అంటే 5:30 దాకానే అంటే టికెట్లు అమ్మకాలు అవుతాయన్నమాట. సో మేము వెళ్ళి రూమ్కి ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ తీసుకోవాలి. అక్కడ సిఆర్ ఆఫీస్ ఉన్నది ఏంటి, చాలా రోజుల కిందటే వచ్చాం కాబట్టి ఏంటి మారే రూల్స్ అనేది మాకు తెలీదు. సో కాబట్టి ఫస్ట్ అయితే రూమ్కి అయితే వచ్చేసాం. న్యూ సీసీలో రూమ్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి 500 రూపాయల రకం రూమ్ అనమాట. సో రూమ్ అయితే చాలా బాగుందండి. 2 రూమ్లు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క రూమ్లోనే 2 బెడ్లు ఇచ్చారనమాట. అండ్ ఫ్యాన్ అలాగే అన్ని బాగున్నాయి. వాటర్ కూడా మెయిన్గా మనకి వాటర్ ఫెసిలిటీ ఉండాలి కదండి. పూర్వం ఏంటంటే బాల్టీలోని మనం వేడి నీళ్ళు కొనుక్కోవాలన్నమాట స్నానం కోసం. ఇప్పుడు అలా లేదు. డ్రింకింగ్ వాటర్ చాలా సదుపాయం ఉన్నది. అలాగే అంటే గీజర్ కూడా ఫెసిలిటీ ఉన్నదనమాట. మనకి వేడి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదైతే మేము కిందనే రూమ్ ఇవ్వండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళకి. ఎందుకంటే అమ్మకి కొంచెం మునుకులు నొప్పి కదా, మేడమెట్లు గడిగడికి ఎక్కలేదు దిగలేదు అని చెప్పేసి అంటే ఇది మాకు కిందనే రూమ్ దొరికింది. బట్ కొండ వ్యూ అంతా కూడా మనకి బాగుంది, చాలా బాగుందన్నమాట. మీకు ఇలాంటి వ్యూ చూడడం అంటే ఇష్టం అయితే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇక్కడ బాల్కనీ వైపు అయితే బోల్డ్ అని పారిజాతం చెట్లు నిండిపోయి ఉన్నాయండి. వాసన మటుకు గుమగుమలాడుతున్నది అనమాట. లాస్ట్ టైం అయితే బోల్డ్ అనే పువ్వులను నేర్కొని వ్రతం కోసం తీసుకుని వెళ్ళానమాట. సో ఇప్పుడు అన్ని లేవు, కొంచెం తగ్గాయి అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది. మనం ఎంతమంది అయినా రూమ్లో ఉండొచ్చు అనమాట. ఇప్పుడు అందరం కూడా డిసైడ్ అయిపోయాం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం వ్రతం చేసుకుందాం అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ అయిపోయాం అండ్ ఒక్కొక్క కప్పు కాఫీ కూడా తాగేసామండి. ఇప్పుడు అలా దర్శనం చేసుకొని వద్దాం అని చెప్పేసి అనుకున్నాము. అయితే దర్శనంకి అయితే మన వ్రతంకి మెయిన్గా ట్రెడిషనల్ బట్టలతోటి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. బట్ దర్శనంకి అయితే నార్మల్గా మేము వేసుకునే బట్టలతోటి వెళ్ళేసి వచ్చేసాం అనమాట. మనం దర్శనం చేసుకొని ఇలాగ స్టెప్ నుంచి మనం కిందకు వచ్చేసరికి ఇక్కడ ఎదురుకుండా మనకి కొన్ని దుకాణాలు అయితే కనబడతాయండి. ఇవే మనకి ఏమైనా షాపింగ్ చేయాలంటే పిల్లలకి బొమ్మలు కొంటారంటే నేనేంటంటే యాత్రకు వెళ్తే పాత్ర తీసుకోవాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న వస్తువులు ఏవో తీసుకుంటాను. బట్ ఈసారి ఎక్కువ తీసుకోలే, చెప్పాలంటే ఒక 2 దేవుడు కుందులు తీసుకున్నానండి పూజ చేసేందుకు. అండ్ అమ్మాయి కూడా ఒక చిన్న కర్ర బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవైతే కలెక్షన్ సూపర్ గా ఉన్నదండి చెప్పాలంటే. అలాగే రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే అంటున్నారు. ఒకళ్ళు మనం తీసుకుంటే కొంచెం తగ్గించేసి అడగాలన్నమాట, బేరం ఆడాలన్నమాట. సో జ్యువెలరీ దగ్గర నుంచి ఒకళ్ళు మీకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, సో ఇక్కడే మనకి దుకాణాలు అనమాట, మరి ఇంకెక్కడ లేవు. ఫస్ట్ అయితే మనం మన దగ్గర సెల్ ఫోన్స్ అవి ఉంటాయి కదండి, అవన్నీ డిపాజిట్ చేయడానికి అయితే ఇక్కడ ఒక కౌంటర్ ఉన్నది. అక్కడ మనం డిపాజిట్ చేసుకుని దర్శనం చేసుకుని మళ్ళీ మనం తీసేసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉన్నదనమాట. పంచవృక్షి అంటారని, నాకు పూర్తిగా డీటెయిల్ అయితే తెలియదు. సో వినాయకుడు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ అయితే దీపారాధన చేశారండి. బట్ నేను ఏంటంటే ఓన్లీ ప్రదక్షిణ చేసేసాం మేము అందరం కూడా, నార్మల్గా దండం పెట్టుకున్న తర్వాత. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఎలా తిరుగుతూ ఉంటే స్వామివారు అంటే నైవేద్యం లేకపోతే ఇంకేంటో అలాగా సన్నాయి మేళంతో ఊరేగిస్తూ ఉండాలండి. ఇది ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను.
నెక్స్ట్ అయితే టైం వచ్చేసి 7:30, 8 దగ్గర అవుతున్నది అనమాట. మేమైతే రూమ్కి వచ్చేసాము. ఫస్ట్ ఏంటంటే కొన్ని బాటిల్స్ అయితే తీసుకెళ్ళే కదా, డ్రింకింగ్ వాటర్ అయితే ఇక్కడ చాలా బాగుందండి. మీరు అన్నవరం వచ్చారంటే అసలు మీరు తాగడానికి వాటర్ కొనక్కర్లేదు చెప్పాలంటే. సో ఇక్కడైతే కొన్ని వాటర్ బాటిల్స్తో ఫిల్ చేసేసాను. అండ్ అమ్మకైతే రూమ్లో వదిలేసి మేము మళ్ళీ మా డిన్నర్ సెర్చ్ కోసం అయితే వెళ్ళామన్నమాట. నైట్ టైం అయితే ఇక్కడ ఓన్లీ ఒక్క ప్లేస్లోనే మనకి డిన్నర్ దొరుకుతుందండి. ఐదర్ మీరు అన్నం ఇవన్నీ తిన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ టిఫిన్ కూడా ఇవే ఉన్నాయన్నమాట, రోటీ చపాతి అండ్ మినప దోశ ఉండాలి. అదైతే నాకు నచ్చలేదు. సో కష్టం మీద ఇడ్లీ దొరికిందండి. సో కట్ చేస్తే హాయిగా నిద్రపోయాం. అండ్ 3 గంటలకు లేచి అందరం కూడా స్నానాలు చేస్తే ఇప్పుడు 4:15 అంటే 4:15 కూడా అవ్వలేదన్నమాట. అందరం కూడా శుభ్రంగా రెడీ అయిపోయామండి. ఇప్పుడైతే మేము వ్రతం కోసం వెళ్తున్నాం అనమాట. అంటే 5 గంటలకల్లా మీరు అక్కడ ఉండాలి అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఆకాశంలో చక్కటైన చందమామ ఉన్నది కదా, అలాగే బంగారు రంగులో ఉన్న కోవిల గోపురం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి చూడడానికి. సో ఈ వీడియో అయితే మీకు కూడా యాడ్ చేశాను అనమాట. చూసి చక్కగా దండం పెట్టుకోండి. అండ్ ఇక్కడైతే దర్శనం అంటే వ్రతం కోసం టికెట్లు అయితే లైన్లో నించొని తీసుకుంటున్నారు. మా వారైతే అటు వెళ్ళిపోయారు. నేను వచ్చేసి కొబ్బరికాయ సెట్ అండ్ పువ్వుల దండ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. అలాగే వ్రతం అయిపోయిన తర్వాత అండి బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ప్రసాదం తీసుకున్నాం అనమాట. వేడివేడిగా చాలా బాగుండాలి, కమ్మగా ఉండాలి. మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అన్న ప్రసాదం కూడా ఒక చోట ఇచ్చారనమాట. అవన్నీ కూడా తినేసిన తర్వాతనే మేము టిఫిన్ చేసామన్నమాట. అండ్ టిఫిన్ చేసేసి రూమ్కి వచ్చిన తర్వాత లగేజ్ అంతా సర్దుకొని అండ్ వెళ్ళినప్పుడు ఎంత చక్కగా మడతలు ఉంటాయో వస్తున్నప్పుడు అలాగా అస్సలు ఉండవండి. చాలా టైం పట్టిందనమాట. సో ప్యాకింగ్ అంతా చేసుకున్న తర్వాత మీకు అండ్ అన్నవరం కూడా బాయ్ చెప్పేసి టైం వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ బ్లాగ్లోన నేను మా మరిది గారు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అవన్నీ కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఒక మంచి వీడియో ముందుకి మీతో రాబోతున్నది. సో ఈ వీడియో ఎలాగున్నది ఏంటి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.